ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడిగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నాయని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు మీరు. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడిగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది చరిత్ర. ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2019 ఎన్నికల తర్వాత చూస్తే మీరు అవుట్ అండ్ అవుట్ 2019 ఎన్నికలకు ముందు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా. తెలంగాణ ఎన్నికల్లో కలిసే వెళ్ళారు కదా. ఏం రైట్ ఆర్ నాట్? రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ కూడా పెట్టించారు కదా. కాంగ్రెస్తో తెరచాటు రాజకీయం, కాంగ్రెస్తో రాజకీయ వ్యభిచారం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ సపోర్టర్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేసుకొని తదనంతరం ఎన్టీ రామారావు గారి కుమార్తెని మీరు వివాహం ఆడడం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు అసలు. అలాంటి మీరు ఈరోజు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన, డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు, సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు. బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది, దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అప్పటికి ఇప్పటికీ తేడాంతో ఒకటే. ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు, ఈరోజు డిక్లేర్ చేయలేదు. దట్ ఇస్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మీరు రెప్లికేట్ చేశారని, మరి 40-50 సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో, ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ హక్కులు ఉన్నాయా, మానవ హక్కులు ఉన్నాయా, పౌరులకు ఉన్నటువంటి హక్కులు ఎక్కడైనా ఎవరైనా రక్షించగలిగే పరిస్థితి ఉందా? ఒక పిచ్చి మంత్రి చెప్తున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అంటే దడుచుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే ఉచ్చబోసుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ రెప్లికా ఆఫ్ ఎమర్జెన్సీ? ఈజ్ ఇట్ నాట్ ఎనదర్ మోడ్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఇది కాదా ఎమర్జెన్సీ అంటే? అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? ఎక్కడైనా పోలీసులు పోలీస్ చట్టాన్ని ఫాలో అవుతున్నారా? పోలీస్ మాన్యువల్ని ఎక్కడైనా వాళ్ళు
ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఆ తప్పుడు కేసులు స్ట్రెంగ్థెన్ చేయడానికి తప్పుడు సాక్ష్యాలని సృష్టిస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే బేసిక్ అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్నటువంటి కనీస నిబంధన ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఈ వేలాది కేసుల్లో ఈ 1 ఇయర్లో మీరు ఎక్కడన్నా దాన్ని ఫాలో అవుతున్నారా? కనీసం 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్నటువంటి కనీస నిబంధనని ఎక్కడన్నా మీరు ఫాలో అవుతున్నారా? చిన్న చిన్న విషయాలకి కూడా థర్డ్ డిగ్రీ మీరు ప్రయోగిస్తూ ఉన్నారు. చిత్రహింసలు, కోర్టులు ఎంత దారుణమైన విషయం. ఎందుకు ఇది ఎమర్జెన్సీ కాలం, ఎందుకు ఇది చీకటి కాలం ఈ ఆంధ్రప్రదేశ్లో?